హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా 7వ పాఠం ఢిల్లీ సుల్తానుల యుగం క్రీస్తు శకం 1206 1526 ఏజ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ గురించి తెలుసుకుందాం. భారతదేశంపై క్రీస్తు శకం 1206 నాటికి ఢిల్లీ కేంద్రంగా ముస్లింల అధికారం నెలకొల్పినవాడు కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీ సుల్తానుల యొక్క చరిత్ర అధ్యయనానికి గల ఆధారాలు ఎన్ని? అవి ఏవి? 2. అవి 1. ప్రాథమిక ఆధారాలు అంటే సాహిత్యం, కట్టడాలు, నాణ్యాలు. 2. మాధ్యమిక ఆధారాలు అంటే విదేశీ బాటసారుల రచనలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తహ్కీకా ఈ హింద్, దీనినే కితాబ్ ఉల్ హింద్ అంటారు. ఈ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆల్ బెరూని. క్రీస్తు శకం 973 1043. అరబిక్ భాషలో మంచి పాండిత్యం గల ఆల్ బెరూని క్రీస్తు శకం 973లో ఎక్కడ జన్మించాడు? ఉజ్బెకిస్తాన్ లోని ఖివ్వాలో. ఆల్ బెరూని ఎవరికి సమకాలికుడు? మహమ్మద్ గజని. క్రీస్తు శకం 1017లో మహమ్మద్ గజని కివ్వాపై దండెత్తినప్పుడు అతడి సైన్యాలకు బందీగా చిక్కిన గొప్ప మేధావి ఆల్ బెరూని. పతంజలి వ్యాకరణాన్ని అరబిక్ లోకి అనువదించిన వాడు ఆల్ బెరూని. ఆల్ బెరూని అరబిక్ భాషలో రాసిన సుప్రసిద్ధ గ్రంథం కితాబ్ ఉల్ హింద్. ఆల్ బెరూని సుప్రసిద్ధ రచన కితాబ్ ఉల్ హింద్. దీనికే డాష్ అని పేరు, తహ్కీకా ఈ హింద్. మధ్యయుగ భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఈ గ్రంథం విలువైన ఆధారం. కితాబ్ ఉల్ హింద్, ఆల్ బెరూని. ఢిల్లీ సుల్తానుల యుగం నాటి హిందుస్థానీ జీవనాన్ని ప్రతిబింబించే మణిపూస కితాబ్ ఉల్ హింద్. రెహలా లేదా రిహ్లా పుస్తక రచయిత, గ్రంథ రచయిత ఇబన్ బటూటా, అబూ అబ్దుల్లా మహమ్మద్. ఇబన్ బటూటా పూర్తి పేరు అబూ అబ్దుల్లా మహమ్మద్. ఇబన్ బటూటా లేదా అబూ అబ్దుల్లా మహమ్మద్ క్రీస్తు శకం 1304లో ఎక్కడ జన్మించాడు? ట్యూంగియాడ్ నగరం, మొరాకో దేశం, ఆఫ్రికాలో. ఇబన్ బటూటా అంటే అబూ అబ్దుల్లా మహమ్మద్ తన 21వ ఏట క్రీస్తు శకం 1325 సంవత్సరంలో టూంగియా నగరం నుంచి సముద్రయానం ద్వారా బయలుదేరి క్రీస్తు శకం 1333 నాటికి ఎక్కడికి చేరుకున్నాడు? సింధ్. ఇబన్ బటూటా అంటే అబూ అబ్దుల్లా మహమ్మద్ ఎవరికి సమకాలికుడు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇబన్ బటూటా ప్రతిభను, ధైర్య సాహసాలను గుర్తించి తన ఆస్థానంలో క్వాజీ లేదా జడ్జి పదవి ఇచ్చిన సుల్తాన్ ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తానుల కాలంలో తపాలా వ్యవస్థను ఏమనేవారు? ఉలుక్. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆచరణలో ఉన్న తపాలా వ్యవస్థ అంటే ఉలుక్ ను
ఇబన్ బటూటా ఏ గ్రంథంలో వర్ణించాడు? రెహలా గ్రంథంలో. క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి భారతదేశ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులను సవివరంగా తెలియజేస్తున్న రెహలా గ్రంథంను రచించిన వాడు ఇబన్ బటూటా. ఎవరి ఆజ్ఞ ప్రకారం ఇబన్ జుజైర్, ఇబన్ బటూటా చేసిన యాత్రా విశేషాలను రెహలా రూపంలో క్రోడీకరించాడు? మొరాకో సుల్తాన్ ఆజ్ఞ ప్రకారం. తబాకత్ ఈ నాసిరీ గ్రంథ రచయిత మిన్హజ్ ఉజుద్దీన్ సిరాజ్, క్రీస్తు శకం 1193 1265. తబాకత్ ఈ నాసిరీ గ్రంథాన్ని హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ హిస్టారియన్స్ అనే పేరుతో 2 సంపుటాల్లో అనువదించిన వారు ఎడ్వర్డ్ అండ్ డౌసన్. మిన్హజ్ ఉజుద్దీన్ సిరాజ్ తండ్రి పేరు సిరాజ్ ఉద్దీన్. ఇతను మహమ్మద్ గోరీ కొలువులో పనిచేశాడు. మిన్హజ్ ఉజుద్దీన్ సిరాజ్ ఎవరికి సమకాలికుడు? ఇల్టుట్మిష్. మిన్హజ్ ప్రతిభకు విశేషంగా ఆకర్షితుడై మదరసా ఈ ఫిరోజ్ కు టీచర్ గా నియమించిన ఢిల్లీ సుల్తాను ఎవరు? ఇల్టుట్మిష్. అనేక చారిత్రక మస్నవీలను, దివాన్లను రచించిన వాడు అమీర్ ఖుస్రు. ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశాలకు చెందిన 6 ఢిల్లీ సుల్తానులతో కలిసి పనిచేసిన అరుదైన గౌరవం ఇతనికి దక్కింది. అమీర్ ఖుస్రు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అమీర్ ఖుస్రు ప్రసిద్ధ రచనలు కిరాన్ ఉస్ సదైన్, మిస్తా ఉల్ పుతు, నుహ్ సిఫిర్, ఆషికా, తారిక్ ఈ అలాయి, తుగ్లక్ నామా మొదలైనవి. గుజరాత్ రాజైన కర్ణదేవుని కూతురు దేవల్ దేవి, అలావుద్దీన్ ఖిల్జీ కుమారుడైన ఖిజీర్ ఖాన్ల మధ్య కొనసాగిన ప్రేమ వ్యవహారాన్ని వివరించే అమీర్ ఖుస్రు రచన ఏది? ఆషికా. అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలన కాలానికి సంబంధించిన తొలి 16 ఏండ్ల పరిపాలనను వివరిస్తున్న అమీర్ ఖుస్రు రచన ఏది? తారీఖ్ ఈ అలాయి. అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన వాణిజ్య సంస్కరణలను గురించి, దక్షిణ భారతదేశ రాజ్యాలపై జరిపిన దండయాత్రలను గురించి పేర్కొంటున్న అమీర్ ఖుస్రు రచన ఏది? తారీఖ్ ఈ అలాయి. తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ గ్రంథ రచయిత ఎవరు? జియావుద్దీన్ బరౌని. జియావుద్దీన్ బరౌని తండ్రి ఎవరు? ముయిద్ ఉల్ ముల్క్. జియావుద్దీన్ బరౌని మామయ్య ఎవరు? అలావుల్ ముల్క్. 14వ శతాబ్దం నాటి రాజకీయ వ్యవస్థ, ఆర్థిక విధానాలు, సాంఘిక స్థితిగతులు, న్యాయ విధానం మొదలైన అంశాల గురించి విలువైన సమాచారం అందిస్తున్న జియావుద్దీన్ బరౌని రచన ఏది? తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ. బానిస, ఖిల్జీ, తుగ్లక్ వంశ సుల్తానుల వివిధ విధానాలను వివరించే గొప్ప రచన ఏది? తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ. ఫుతు ఉస్ సలాతిన్ గ్రంథ రచయిత ఎవరు? ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి. ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి గొప్ప రచన ఫుతు ఉస్ సలాతిన్ అనే గ్రంథం ఏ సంవత్సరంలో రాయడమైంది?
క్రీస్తు శకం 1350. ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి ఎవరికి అంటే ఏ సుల్తాన్కు సమకాలికుడు? మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చినప్పుడు తన తాత గారితో సహా అనేక కష్టాల పాలైనట్లు తన రచన అంటే ఫుతూఉస్ సలాతిన్లో విమర్శించిన వాడు ఇసామి అంటే ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి. ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త కాలం క్రీస్తు శకం 570-632. మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కా వద్ద ఏ సంవత్సరంలో జన్మించాడు? క్రీస్తు శకం 570. మహమ్మద్ ప్రవక్త తల్లి పేరు అమీనా. మహమ్మద్ ప్రవక్త తండ్రి పేరు అబ్దుల్లా మహమ్మద్. మహమ్మద్ ప్రవక్త తండ్రి అబ్దుల్లా మహమ్మద్ ఏ తెగకు చెందినవాడు? ఖురేషి తెగ. చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయినందువల్ల మహమ్మద్ ప్రవక్త ఎవరి సంరక్షణలో పెరిగాడు? అబూ తాలీబ్. మహమ్మద్ ప్రవక్త మామయ్య ఎవరు? అబూ తాలీబ్. మహమ్మద్ ప్రవక్త ఎవరిని వివాహమాడాడు? ఖదీజా లేదా ఖదీజా. మహమ్మద్ ప్రవక్త గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఎప్పుడు పొందాడు? క్రీస్తు శకం 612లో. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 632లో ఎన్నో ఏట మరణించాడు? 62వ ఏట. మహమ్మద్ ప్రవక్త ఏ సంవత్సరంలో మరణించాడు? క్రీస్తు శకం 632. మహమ్మద్ ప్రవక్త మరణానంతరం ఇస్లాం మత వ్యాప్తికి కృషి చేసిన వారు ఉమయ్యద్ వంశ ఖలీఫాలు, అబ్బాసిద్ వంశ ఖలీఫాలు. భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయుల్లో మొదటి వారు అరబ్బులు. ఖలీఫా వాలిద్ అరేబియాను పాలిస్తున్న కాలంలో సింధ్ పాలకుడు ఎవరు? దాహిర్. ఖలీఫా వాలిద్ కోసం తీసుకువెళుతున్న కానుకల ఓడలపై సముద్ర దొంగలు దాడి చేసి దోచుకున్న సంఘటన సింధ్ రాజ్యంలోని ఏ ఓడరేవులో చోటు చేసుకుంది? దేవాల్ ఓడరేవులు. ఖలీఫా వాలిద్ తన వైస్రాయ్ హజ్జాజ్ను సింధ్ రాజ్యంపై ఏ సంవత్సరంలో భారీ సైన్యంతో దండెత్తమని ఆదేశించాడు? క్రీస్తు శకం 712. సింధ్ రాజ్యంపైకి ఖలీఫా సైన్యాలను నడిపిన హజ్జాజ్ సేనాపతి ఎవరు? మహ్మద్ బిన్ కాసిం. ఖలీఫా సైన్యాలను నడిపిన మహ్మద్ బిన్ కాసిం సింధ్ రాజ్య పాలకుడైన దాహిర్ను ఎక్కడ జరిగిన యుద్ధంలో ఓడించాడు? అలోర్ వద్ద జరిగిన యుద్ధంలో. అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయంగా అభివర్ణించిన వాడు స్టాన్లీ లేన్ పూల్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. గజనీ రాజ్యం కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పిన మహ్మద్ గజనీ పూర్వీకుల్లో ముఖ్యులు అలప్తజిన్, సబుక్తజిన్. క్రీస్తు శకం 962లో గజనీ రాజ్యం నెలకొల్పినవాడు అలప్తజిన్. అలప్తజిన్ కుమారుడు ఎవరు? సబుక్తజిన్. సబుక్తజిన్ ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 997లో. క్రీస్తు శకం 998లో గజనీ రాజ్య సింహాసనం అధిష్ఠించిన సబుక్తజిన్ కుమారుడు ఎవరు? గజనీ మహమ్మద్. గజనీ మహమ్మద్ ఎప్పుడు జన్మించాడు? క్రీస్తు శకం 971లో.
సమానిద్ వంశాధికారాన్ని అంతమొందించిన వాడు గజనీ మహ్మద్. ఖలీఫా సుల్తాన్ హోదాతో పాటు యామన్ ఉద్ దౌలా అనే బిరుదుతో ఎవరిని సత్కరించాడు? గజనీ మహ్మద్. గజనీ మహ్మద్ అఖండ విజయాలకు ప్రభావితుడైన ఖలీఫా అతడికి సుల్తాన్ హోదాతో పాటు డాస్ అనే బిరుదుతో సత్కరించాడు. యామన్ ఉద్ దౌలా అనే బిరుదుతో. ఈ కాలంలో గజనీ మహ్మద్ భారతదేశంపై ప్రతి ఏడాది నిరంతరం దండయాత్రలు జరిపాడని చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు శకం 1027. భారతదేశ భూభాగాలపై గజనీ మహ్మద్ తొలి దండయాత్ర క్రీస్తు శకం 1002లో ఏ రాజ్యంపై జరిగింది? బటిండా రాజ్యంపై. క్రీస్తు శకం 1002లో గజనీ మహ్మద్ తొలి దండయాత్ర జరిపి ఓడించిన బటిండా రాజ్య పాలకుడు ఎవరు? జయపాలుడు. గజనీ మహ్మద్ క్రీస్తు శకం 1004లో రెండో దండయాత్ర భారతదేశంలో ఏ రాజ్యంపై జరిపాడు? బెహ్రా రాజ్యం. గజనీ మహ్మద్ క్రీస్తు శకం 1004లో రెండో దండయాత్ర జరిపి ఓడించిన బెహ్రా రాజ్య పాలకుడు బిజాయ్ రాయ్. గజనీ మహ్మద్ 12వ దండయాత్ర చేసిన రాజ్యం కనౌజ్ పాలకుడు ఎవరు? రాజ్యపాలుడు. గజనీ మహ్మద్ 14వ దాడి ఏ రాజ్యంపై జరిగింది? గ్వాలియర్. గజనీ మహ్మద్ 15వ దండయాత్ర జరిపిన రాజ్యం కళింజర్. గజనీ మహ్మద్ గుజరాత్ కతియవార్లోని సోమనాథ్ ఆలయంపై ఏ సంవత్సరం దాడి చేశాడు? క్రీస్తు శకం 1025. గజనీ మహ్మద్ చివరి దండయాత్ర క్రీస్తు శకం 1027 సంవత్సరంలో ఎవరిపై జరిగింది? జాట్లపై. నిరంతర యుద్ధాలు, క్షీణించిన ఆరోగ్యంతో గజనీ మహ్మద్ ఏ సంవత్సరం మరణించాడు? క్రీస్తు శకం 1029. గజనీ మహ్మద్ భారతదేశ దండయాత్ర లక్ష్యాలు విగ్రహారాధనను నిర్మూలించడం, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం, ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించడం, అపార ధనాన్ని కొల్లగొట్టడం. ఏ రాజ్యాల మధ్య పర్వత పంక్తుల్లో కేంద్రీకృతమై ఉన్న చిన్న రాజ్యంపై గోరీలు అధికారం నెలకొల్పారు? హీరాట్, గజనీ రాజ్యాల మధ్య. గోరీ వంశ మూల పురుషుడు గియాజుద్దీన్ మహ్మద్. కడపటి గజనీల నుంచి గజనీ రాజ్యాన్ని ఆక్రమించిన గోరీ వంశ మూల పురుషుడు గియాజుద్దీన్ మహ్మద్. గియాజుద్దీన్ మహ్మద్ గజనీ రాజ్యానికి రాష్ట్ర పాలకుడిగా ఎవరిని నియమించాడు? ముయిజుద్దీన్. చరిత్రలో మహ్మద్ గోరీగా కీర్తి గడించిన ముయిజుద్దీన్ ఎవరి సోదరుడు? గియాజుద్దీన్ మహ్మద్. మహ్మద్ గోరీ ఏ సంవత్సరంలో గోరీ రాజ్య సింహాసనం అధిష్ఠించాడు? క్రీస్తు శకం 1173. భారతదేశంపై మహ్మద్ గోరీ దండయాత్రకు కారణాలు: గజనీ రాజ్యంలో అంతర్భాగమైన పంజాబ్ను ఆక్రమించాలన్న లక్ష్యం, భారత భూమిపై ఇస్లాం ఆధిపత్యాన్ని శాశ్వతంగా నెలకొల్పాలన్న లక్ష్యం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాది వేసిన వారు మహ్మద్ గోరీ. క్రీస్తు శకం 1175వ సంవత్సరంలో మహ్మద్ గోరీ డాస్ పై తన మొదటి దాడిని జరిపాడు, ముల్తాన్ పై.
క్రీస్తు శకం 1178 సంవత్సరంలో మహమ్మద్ గోరి దండయాత్ర జరిపిన గుజరాత్లోని అన్హిల్ వారా పాలకుడు భీమ్దేవ్. మహమ్మద్ గోరి పెషావర్ను ఏ సంవత్సరంలో ఆక్రమించాడు? క్రీస్తు శకం 1179. మహమ్మద్ గోరీ సేనలను ధైర్యంగా ఎదుర్కొన్న లాహోర్ పాలకుడు ఖుస్రో మాలిక్. లాహోర్ను మహమ్మద్ గోరీ ఏ సంవత్సరం ఆక్రమించుకున్నాడు? క్రీస్తు శకం 1186. వీరి మధ్య 1191, 1192లో 2 తరైన్ యుద్ధాలు జరిగాయి. మూడో పృథ్వీరాజ్ చౌహాన్ మరియు గోరీ మహ్మద్ మధ్య. 1191 నాటి మొదటి తరైన్ యుద్ధంలో గోరీని ఓడించిన చౌహాన్ వంశస్థుడు పృథ్వీరాజ్ చౌహాన్. 1192 నాటి రెండో తరైన్ యుద్ధంలో గోరీ పృథ్వీరాజ్ ను వధించి డాష్లను ఆక్రమించాడు, ఢిల్లీ, అజ్మీర్లను. భారతదేశంలో గోరీ మహమ్మద్ ఆక్రమించిన ప్రాంతాలపై ఎవరిని తన ప్రతినిధిగా నియమించాడు? కుతుబుద్దీన్ ఐబక్. క్రీస్తు శకం 1194లో చందావార్ వద్ద జరిగిన భీకర యుద్ధంలో మహమ్మద్ గోరీ చేతిలో ప్రాణాలు కోల్పోయిన కనౌజ్ పాలకుడు జయచంద్రుడు. మహమ్మద్ గోరీ బయానా, గ్వాలియర్లపై ఎప్పుడు దండెత్తాడు? క్రీస్తు శకం 1195. ఎవరి తిరుగుబాటును అణచివేయడానికై మహమ్మద్ గోరీ క్రీస్తు శకం 1205లో చిట్ట చివరిసారిగా భారతదేశంపై దండెత్తాడు? గక్కర్లను. చరిత్రకారులు ఇతన్ని ది ఫౌండర్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియాగా వర్ణించారు. మహమ్మద్ గోరీని తురుష్కుల దాడుల ఫలితంగా విదేశాలతో భారతదేశ వర్తక వ్యాపార సంబంధాలు బలపడి పునరుద్ధరించబడ్డాయనే అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ మరాఠా చరిత్రకారుడు జాదూనాథ్ సర్కార్. తురుష్కుల దాడుల ఫలితంగా పర్షియన్ భాష భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల ఆదరణ పొంది ఆస్థాన భాషగా గుర్తించబడిందనే అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ మరాఠా చరిత్రకారుడు జాదూనాథ్ సర్కార్. తురుష్కుల దాడుల ఫలితంగా కాలక్రమంలో హిందూ ముస్లిం వర్గాల మధ్య అవినాభావ సంబంధాలు పెంపొందాయనే అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ మరాఠా చరిత్రకారుడు జాదూనాథ్ సర్కార్. క్రీస్తు శకం 1206 నుండి 1526 వరకు, అంటే సుమారు 3 శతాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా ఉత్తర మధ్య భారతదేశంలోని అత్యధిక భూభాగాలను పాలించిన 5 సుల్తాన్ వంశాలు బానిసా, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి వంశాలు. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. క్రీస్తు శకం 1206 నుండి 1210 వరకు భారతదేశాన్ని పరిపాలించిన బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశ అంటే కుతుబుద్దీన్ ఐబక్ వారసుల్లో ముఖ్యులు ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, గియాజుద్దీన్ బాల్బన్. క్రీస్తు శకం 1290లో బానిస వంశాన్ని అంతమొందించి ఢిల్లీలో ఖిల్జీ వంశాధికారాన్ని నెలకొల్పినవాడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. క్రీస్తు శకం 1320లో ఖిల్జీల పాలనను అంతం చేసి ఢిల్లీ సింహాసనంను ఆక్రమించిన వారు తుగ్లక్లు. తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్.
క్రీస్తు శకం 1320-1325 మధ్య కాలంలో ఢిల్లీని పరిపాలించిన తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. క్రీస్తు శకం 1325-1351 మధ్య కాలంలో ఢిల్లీ సుల్తాన్గా బాధ్యతలు స్వీకరించిన వాడు మహ్మద్ బిన్ తుగ్లక్. ఎవరి కాలంలో ఢిల్లీ సుల్తానుల సార్వభౌమాధికారం దక్షిణాపథంపై నెలకొల్పబడింది? ఖిల్జీ తుగ్లక్ల కాలంలో. క్రీస్తు శకం 1351-1388 మధ్య కాలంలో ఢిల్లీని పరిపాలించిన సుల్తాన్ ఫిరోజ్ తుగ్లక్. క్రీస్తు శకం 1414లో చిట్ట చివరి తుగ్లక్ వంశ ప్రతినిధిని హత్య చేయించి ఢిల్లీలో సయ్యద్ వంశాధికారాన్ని నెలకొల్పిన వాడు ఖిజీర్ ఖాన్. సయ్యద్ పాలనను క్రీస్తు శకం 1451లో అంతమొందించిన వాడు బహాలుల్ లోడి. క్రీస్తు శకం 1451-1526 వరకు, అంటే మొదటి పానిపట్టు యుద్ధం వరకు ఢిల్లీ కేంద్రంగా పరిపాలించిన వారు లోడీలు. క్రీస్తు శకం 1526లో మొదటి పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? బాబర్, ఇబ్రహీం లోడీల మధ్య. భారతావనిపై మొఘల్ వంశ అధికారాన్ని నెలకొల్పిన వాడు బాబర్. గక్కర్ల దాడిలో క్రీస్తు శకం 1206లో మహమ్మద్ ఘోరీ హత్య గావించబడిన వెంటనే భారతదేశ భూభాగాలకు సుల్తాన్గా ప్రకటించుకున్న మహమ్మద్ ఘోరీ వైస్రాయ్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ జన్మస్థలం తుర్కిస్తాన్. కుతుబుద్దీన్ ఐబక్ ను సుల్తాన్ గా నిరాకరించి తిరుగుబాటు చేసిన ఆనాటి బెంగాల్ రాష్ట్ర పాలకుడు అలీ మర్దాన్. కుతుబుద్దీన్ ఐబక్ బెంగాల్ రాష్ట్ర పాలకుడైన అలీ మర్దాన్ తిరుగుబాటును అణచివేసి ఎవరిని బెంగాల్ రాష్ట్ర గవర్నర్ గా నియమించాడు? మహమ్మద్ షెరాన్. ఐబక్ సుల్తాన్ గా ఉన్న సమయంలో ఢిల్లీపై దండెత్తిన గజనీ రాజ్యాధినేత ఎవరు? తాజ్ ఉద్దీన్ ఎల్దజ్. క్రీస్తు శకం 1210లో లాహోర్లో చౌగాన్ ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి జారిపడి తీవ్ర గాయాలతో మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. కవులు లాక్ బక్షుగా, అంటే లక్షల రూపాయలు ఇచ్చేవాడు అని ఏ ఢిల్లీ సుల్తాన్ను కీర్తించారు? కుతుబుద్దీన్ ఐబక్ను. ఇస్లాం మత వ్యాప్తికి చిహ్నంగా ఢిల్లీ నగరంలో కుతుబ్ మినార్ నిర్మాణానికి పునాదులు వేసిన వాడు కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీలోని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదును కట్టించిన వాడు కుతుబుద్దీన్ ఐబక్. అజ్మీర్లో అర్హదిన్ కాండోప్పా మసీదును కట్టించిన వాడు కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ కుమారుడు ఎవరు? ఆరం షా. భారతదేశంలో ముస్లిం విజేతల్లో ఐబక్ అగ్రగణ్యుడని పేర్కొన్న ప్రసిద్ధ చరిత్రకారుడు ఎవరు? ఈశ్వరీ ప్రసాద్. తురుష్కుల్లో ఇల్బారీ తెగకు చెందిన వాడు షమ్స్ ఉద్దీన్ ఇల్టుట్మిష్. భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారాన్ని నెలకొల్పింది ఇల్టుట్మిష్ అని వర్ణించిన సుప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్పి త్రిపాఠి. ఉన్నత ప్రభువుల కుటుంబంలో జన్మించినప్పటికీ ఇతను బానిసకు బానిస. ఇల్టుట్మిష్ ఇతను కుతుబుద్దీన్ ఐబక్ వద్ద బానిసగా పనిచేశాడు. క్రీస్తు శకం 1214లో ఢిల్లీపై దండెత్తిన గజనీ రాజ్యపాలకుడైన తాజ్ ఉద్దీన్ ఎల్డజ్ ను ఇల్టుట్మిష్ ఏ యుద్ధంలో ఓడించాడు? తరాయిన్ యుద్ధం.
క్రీస్తు శకం 1217లో ఇల్టుట్మిష్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ముల్తాన్ పాలకుడు నాసిరుద్దీన్ కబాచా. క్రీస్తు శకం 1229లో ఖలీఫా అంటే అల్ మస్తాన్ బహ్ నుంచి భారతదేశ సుల్తాన్ గా అనుమతి పత్రం పొందిన తొలి సుల్తాన్ ఇల్టుట్మిష్. ఢిల్లీలో వాస్తవంగా ముస్లిం రాజ్యాధికారాన్ని స్థాపించింది ఇల్టుట్మిష్ అని పేర్కొన్న ప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్ఎస్ శర్మ. భారతదేశంలో తొలిసారిగా సుస్థిర పరిపాలనా పద్ధతిని రూపొందించి ఆచరణలో పెట్టినవాడు ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ తన రాజ్యాన్ని డాష్ గా విభజించాడు, ఇక్తాలుగా. ఇతని కాలంలో చిహల్గని అనే 40 మంది సర్దారుల ముఠా ఏర్పడింది. ఇల్టుట్మిష్ కాలంలో ఇల్టుట్మిష్ తన ఆస్థానంలో పోషించిన కవులు మిన్హజ్ ఉస్ సిరాజ్, ఇతన్నే మిన్హజుద్దీన్ సిరాజ్ అంటారు, తాజుద్దీన్. ఐబక్ ప్రారంభించిన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వాడు ఇల్టుట్మిష్. వెండి టంకా, రాగి జిటాల్ నాణాలను ముద్రించి వాడుకలోకి తెచ్చినవాడు ఇల్టుట్మిష్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇల్టుట్మిష్ భారతదేశంలో బానిస వంశాధికారాన్ని వాస్తవంగా నెలకొల్పిన సుల్తాన్ అని పేర్కొన్న చరిత్రకారుడు ఈశ్వరీ ప్రసాద్. ఇల్టుట్మిష్ ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1230 ఏప్రిల్లో. భారతదేశ చరిత్రలోని మొట్టమొదటి మహిళా పాలకురాలు రజియా సుల్తానా. రజియా సుల్తానా ఎవరి కుమార్తె? ఇల్టుట్మిష్ కుమార్తె. ఇల్టుట్మిష్ పెద్ద కుమారుడు మహ్మద్ అకస్మాత్తుగా మరణించడంతో రెండో కుమారుడు రుక్నుద్దీన్ అసమర్థతను గ్రహించి ఎవరిని తన వారసురాలుగా అంటే ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించాడు. సుల్తానా రజియా. రజియా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడాన్ని వ్యతిరేకించిన 40 మంది తురుష్క సర్దారుల ముఠా ఏది? చిహల్గని. మొదటి మహిళా ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే భారతదేశపు మొదటి ముస్లిం మహిళా పాలకురాలు ఎవరు? సుల్తానా రజియా. సుల్తానా రజియా పరిపాలనా కాలం క్రీస్తు శకం 1236-1240. రజియా అధికారాన్ని అంతం చేయాలన్న పట్టుదలతో కృషి చేసిన వారు మాలిక్ అల్లావుద్దీన్ జైనీ, ఇతను లాహోర్ రాష్ట్ర పాలకుడు. మాలిక్ ఇజాముద్దీన్ కంజన్, ఇతను ముల్తాన్ రాష్ట్ర గవర్నర్. మాలిక్ సఫీ ఉద్దీన్, ఇతను హన్సీ రాష్ట్ర పాలకుడు. రజియా సుల్తానా అశ్వదళాల అధిపతిగా నియమించిన అబిసీనియా ముస్లిం ఎవరు? మాలిక్ జమాలుద్దీన్ యాకూత్. రజియా సుల్తానా వివాహమాడిన బటిండా రాష్ట్ర గవర్నరు ఎవరు? అల్ తునియా. క్రీస్తు శకం 1265లో నాసిరుద్దీన్ మరణించగా క్రీస్తు శకం 1266లో ఢిల్లీ సుల్తానుగా పదవి చేపట్టినవాడు గియాజుద్దీన్ బాల్బన్. గియాజుద్దీన్ బాల్బన్ పాలనా కాలం క్రీస్తు శకం 1266-1287. బానిస వంశ సుల్తానులందరిలో గొప్పవాడు బాల్బన్. క్రీస్తు శకం 1205లో మధ్య ఆసియాలోని ఒక చిన్న ఇల్బారీ తెగకు చెందిన ప్రభువుల కుటుంబంలో జన్మించిన వాడు బాల్బన్. బాల్యంలోనే మంగోలులచే దొంగలించబడ్డ ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బాల్బన్. ఇల్టుట్మిష్ ప్రోత్సాహంతో క్రీస్తు శకం 1233 నాటికి ఖాస్దార్ పదవి పొందినవాడు గియాజుద్దీన్ బాల్బన్.
రజియా సుల్తానా కాలంలో అమీర్ ఈ షికార్ హోదాను పొందినవాడు బాల్బన్. బాహారాం షా నుంచి రేవరి, మసూద్ షా నుంచి హన్సీ జాగీర్లను పొందినవాడు బాల్బన్. బాల్బన్ శక్తి సామర్థ్యాలను గుర్తించి అతనికి తన కుమార్తెతో వివాహం జరిపించి క్రీస్తు శకం 1249లో నాయబ్ ఈ మమాలిక్ ఉప ప్రధానిగా నియమించిన సుల్తాన్ ఎవరు? నాసిరుద్దీన్. బాల్బన్ ఎప్పుడు బహావుద్దీన్ గియాజుద్దీన్ బాల్బన్ అనే పేరుతో ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడు? క్రీస్తు శకం 1266. రాజరికం దైవదత్తం అని ప్రగాఢంగా విశ్వసించినవాడు బాల్బన్. నియామత్ ఈ ఖుదాయి, కింగ్ ఈజ్ ది వైజ్ రీజెన్సీ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. అంటే రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి, నీడ అని ఇతని భావం. బాల్బన్ యొక్క భావం. రాజరికం నిరంకుశత్వానికి ప్రతిబింబం అని తన కుమారుడైన బుగ్రా ఖాన్ కు బోధించినవాడు గియాజుద్దీన్ బాల్బన్. తాను జిల్లీ హిల్ఖా, భగవంతుని నీడ అని ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ బాల్బన్. పర్షియన్ సుల్తానుల దర్బారులో ఆచరణలో ఉన్న జమీన్ బోస్, పాయి బోస్ వంటి పద్ధతులు ప్రవేశపెట్టినవాడు గియాజుద్దీన్ బాల్బన్. జమీన్ బోస్, పాయి బోస్ అంటే సుల్తాన్కు సాష్టాంగ నమస్కరించడం లేదా సుల్తాన్ పాదాలను గాని సింహాసనాన్ని గాని ముద్దు పెట్టుకోవడం వంటి పద్ధతులు ప్రవేశపెట్టినవాడు గియాజుద్దీన్ బాల్బన్. గియాజుద్దీన్ బాల్బన్ దివాన్ ఈ ఆరిజ్ సైన్య వ్యవహారాలు శాఖాధిపతులుగా ఎవరిని నియమించాడు? ఇమాద్ ఉల్ ముల్క్. ఢిల్లీ సుల్తానేట్ లో బానిస రాజవంశం యొక్క చివరి పాలకుడు బాల్బన్ మన్మడు ఎవరు? కైకుబాద్. బాల్బన్ ఒక బానిసగా, నీటి సంచులు మోసే కూలీగా, వేటాధికారిగా, సైనికుడిగా, సేనాధిపతిగా, రాజనీతిజ్ఞుడిగా, చివరికి సుల్తాన్గా ఎదిగాడు అని ప్రశంసించిన ప్రముఖ చరిత్రకారుడు లేన్పూల్. ఢిల్లీలో ఖిల్జీ వంశ పాలనను నెలకొల్పినవాడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. తారీఖ్ ఈ ఫఖరుద్దీన్ ముబారక్ షాహీ గ్రంథ రచయిత ఫఖరుద్దీన్. ఫఖరుద్దీన్ ఖిల్జీల జన్మస్థానం ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ లోయ ప్రాంతం అని ఏ గ్రంథంలో పేర్కొన్నాడు? తారీఖ్ ఈ ఫఖరుద్దీన్ ముబారక్ షాహీ గ్రంథంలో. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ పాలనా కాలం క్రీస్తు శకం 1290-1296. బాల్బన్ కాలంలో జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ ఏ రాష్ట్ర గవర్నర్ గా పనిచేశాడు? సమానా. దేవగిరి రాజ్యంపై దండెత్తి యాదవ రాజైన రామచంద్ర దేవుణ్ణి ఓడించిన జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ సేనాపతి ఎవరు? గర్షాస్ మాలిక్. అంటే ఇతన్నే అలావుద్దీన్ ఖిల్జీ అని కూడా అంటారు. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని ముందే రూపొందించిన వ్యూహం ప్రకారం హత్య చేయించి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించినవాడు అలావుద్దీన్ ఖిల్జీ. అంటే గర్షాఫ్ మాలిక్. అలావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం క్రీస్తు శకం 1296-1316.
క్రీస్తు శకం 1296లో మామగారైన జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని హత్య గావించి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించిన వాడు అలావుద్దీన్ ఖిల్జీ అంటే గర్షాఫ్ మాలిక్. క్రీస్తు శకం 1297లో గుజరాత్ రాజైన వాఘేలా వంశానికి చెందిన కర్ణదేవుణ్ణి ఓడించిన అలావుద్దీన్ సేనాపతులు ఎవరు? ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్. క్రీస్తు శకం 1298లో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్ నేతృత్వంలో ఎవరిపైకి దండెత్తాయి? రణతంబోర్ రాజైన రాణా హంవీరునిపైకి. ఈ పోరాటంలో సుల్తాన్ సేనాపతి నస్రత్ ఖాన్ చంపబడ్డాడు. క్రీస్తు శకం 1303లో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు దండెత్తడం వల్ల మేవార్ రాజైన రాణా రతన్ సింగ్ యుద్ధంలో మరణించడంతో అంతఃపుర స్త్రీలతో కలిసి జౌహర్ చేసుకున్న రాణా రతన్ సింగ్ భార్య ఎవరు? పద్మిని. ఢిల్లీ సుల్తానుల అధికారాన్ని దక్షిణాపథంపై నెలకొల్పిన ఘనత ఎవరికి దక్కుతుంది? అలావుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీలు అధికారంలోకి వచ్చే నాటికి దక్షిణాపథంలో అధికారంలో ఉన్నవారు యాదవులు, దేవగిరి, హోయసాలులు, ద్వారసముద్రం, కాకతీయులు, వరంగల్, పాండ్యులు, మదురై. అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణాపథ రాజ్యాలపై ఎవరి నేతృత్వంలో మొదటిసారిగా యాదవ రాజ్యంపై దాడి నిర్వహించాడు? మాలిక్ కపూర్. అలావుద్దీన్ ఖిల్జీ ప్రతి సైనికుడికి ఎన్ని టంకాల జీతం చెల్లించేవాడు? 234 టంకాలు. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను పర్యవేక్షించడానికి డాష్ అనే అధికారిని నియమించాడు? మాలిక్ యాకూబ్. మార్కెటింగ్ సంస్కరణలు, ధరల నియంత్రణ చేసే శాఖ దీవాన్ ఈ రియాసత్. దీవాన్ ఈ రియాసత్ అంటే మార్కెటింగ్ సంస్కరణలు, ధరల నియంత్రణ చేసే శాఖకు అధిపతి మాలిక్ యాకూబ్ మరియు అతని ఉప అధికారి ఎవరు? షహానా ఈ మండి. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో బరౌని తన రచనలో తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీలో కొన్ని నిత్యవసర సరుకుల, పశువుల, బానిసల ధరలు క్రింది విధంగా పేర్కొన్నాడు. వస్తువు లేదా ధాన్యం పేరు, ధర. బియ్యం ఒక మాను 10 నుండి 12 కిలోలు, 1 జిటాల్. బార్లీ ఒక మాను 4 జిటాళ్ళు. గోధుమలు ఒక మాను 7.5 జిటాళ్ళు. మేలు రకం గుర్రం 100 నుండి 120 టంకాలు. మేలు రకం ఆవు 10 నుండి 12 టంకాలు. సాధారణ ఆడ బానిస 20 నుండి 40 టంకాలు, మగ బానిస 20 నుండి 30 టంకాలు. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను మధ్యయుగ సమకాలీన చరిత్రలో ఒక అద్భుత ప్రయోగంగా వర్ణించిన ఆధునిక చరిత్రకారుడు డిఎన్ డే. అలావుద్దీన్ ఖిల్జీ ప్రతి సైనికుడికి ఎన్ని టంకాలు చెల్లించేవాడు? 234 టంకాలు. అక్బర్ కాలంలో సైనికుడికి ఏడాదికి ఎన్ని రూపాయల జీతం చెల్లించేవారు? 240 రూపాయలు. షాజహాన్ కాలంలో సైనికుడికి ఏడాదికి ఎన్ని రూపాయలు జీతం చెల్లించేవారు? 200 రూపాయలు. అలావుద్దీన్ ఖిల్జీ హిందువులపై డాష్ పన్ను వసూలు చేశాడు? జిజియా పన్ను.
అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో ఆదరణ పొందిన ప్రసిద్ధ పర్షియన్ కవులు అమీర్ ఖుస్రో, అమీర్ హసన్. సుల్తాన్ సిరికోటను, అలియా దర్వాజాను, కుతుబ్ మినార్ వద్ద గేట్ వేలను కట్టించినవాడు అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ మరణించిన సంవత్సరం క్రీస్తు శకం 1316. క్రీస్తు శకం 1320లో చిట్ట చివరి ఖిల్జీ సుల్తాన్ అయిన నస్రుద్దీన్ ఖుస్రు షాను హత్య చేయించి తుగ్లక్ వంశాన్ని స్థాపించినవాడు గాజీ మాలిక్ అనే సర్దార్ గియాజుద్దీన్ తుగ్లక్. క్రీస్తు శకం 1320లో చివరి ఖిల్జీ సుల్తాన్ అయిన నస్రుద్దీన్ ఖుస్రు షాను హత్య చేయించి తుగ్లక్ వంశాన్ని స్థాపించినవాడు గాజీ మాలిక్ అనే సర్దార్ గియాజుద్దీన్ తుగ్లక్. తురుష్కుల్లో కరోనా తెగకు చెందిన వారు తుగ్లక్లు. తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ తండ్రి గాజీ మాలిక్ దీపాల్పూర్ వైస్రాయ్గా ఎవరి కొలువులో పనిచేశాడు? అలావుద్దీన్ ఖిల్జీ కొలువులో. ఢిల్లీ సమీపంలో తుగ్లకాబాద్ అనే కొత్త పట్టణాన్ని నిర్మించి రాజధానిగా చేసినవాడు గియాజుద్దీన్ తుగ్లక్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. గియాజుద్దీన్ తుగ్లక్ తన కుమారుడైన జునా ఖాన్ నేతృత్వంలో ఎవరిపైకి దండయాత్రకు ఆదేశించాడు? వరంగల్ పాలకుడైన రెండో ప్రతాపరుద్రునిపైకి. వరంగల్కు ఢిల్లీ సుల్తానులు అంటే గియాజుద్దీన్ తుగ్లక్ మార్చిన పేరు సుల్తాన్పూర్. క్రీస్తు శకం 1325లో గియాజుద్దీన్ తుగ్లక్ ను అతని కుమారుడైన జునా ఖాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ హత్య కావించి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడని పేర్కొన్న చరిత్రకారుడు ఇసామి. యావత్ ఢిల్లీ సుల్తానుల్లో అత్యంత వివాదాస్పద సుల్తాను ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, పరిపాలన సంస్కరణలను పక్షపాత వైఖరితో తమ రచనల్లో వర్ణించిన సమకాలీన చరిత్రకారులు బరౌని, ఇసామి, పెరిస్టా, ఇబన్ బటూటా. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచన విధానాన్ని, సంస్కరణలను ఎంతో ప్రశంసించిన ఆధునిక చరిత్రకారులు డాక్టర్ కె.ఎ. నైజామి, డాక్టర్ హబీబుల్లా లేన్ పూల్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలు రాయచూర్ అంతర్వేది, దోబ్ ప్రాంతాలలో రైతాంగంపై భూమి శిస్తు పెంచడం, రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చడం, టోకెన్ కరెన్సీ రాగి నాణేలు ముద్రించడం. మహమ్మద్ బిన్ తుగ్లక్ గంగా, యమున, దోబ్ ప్రాంత రైతులను కరువు నుంచి ఆదుకుని సహాయాన్ని అందించడానికై ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ దీవాన్ ఈ కోహి. సామ్రాజ్య రాజధాని దౌలతాబాద్ కి మార్చుతూ 1327లో ఫర్మానా జారీ చేసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ తిరిగి ఏ సంవత్సరంలో రాజధానిని ఢిల్లీకి మార్చాడు? క్రీస్తు శకం 1335. గుజరాత్లో చెలరేగిన తిరుగుబాటును అణచివేయడానికి వెళ్లిన మహమ్మద్ బిన్ తుగ్లక్ తఠా వద్ద తీవ్ర అనారోగ్యానికి గురై ఏ సంవత్సరం చనిపోయాడు? క్రీస్తు శకం 1351. సుల్తాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణంతో అతని బాధ ప్రజలకు, ప్రజల బాధ అతడికి తప్పాయి. అతని మరణానికి విచారించిన వారు లేరు అని పేర్కొన్న సుప్రసిద్ధ చరిత్రకారుడు
లేన్ పూల్. చరిత్రకారులు ఇతన్ని ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్ అని వర్ణించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ను. తుగ్లక్ వంశ సుల్తానుల్లో రెండవ వాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ పినతండ్రి రజబ్ కుమారుడు ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఖలీఫా నుంచి ఫిరోజ్ షా తుగ్లక్ పొందిన బిరుదు నాయబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్. ఫిరోజ్ షా తుగ్లక్ ప్రధానమంత్రి ఖాన్ ఈ జహాన్ మక్బూల్. ఫిరోజాబాద్, జాన్పూర్, ఫతేహాబాద్, హిసార్ అనే కొత్త పట్టణాలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. పేదల సంక్షేమానికై దివాన్ ఈ ఖైరాత్ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఢిల్లీలో దార్ ఉల్ షిఫా అనే వైద్యశాలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. బాటసారుల యాత్రికుల సౌకర్యార్థం 200 సరాయీలు అంటే విశ్రాంతి మందిరాలు నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. ఒరిస్సాపై దండెత్తి ప్రసిద్ధ జ్వాలాముఖి ఆలయాన్ని దోచుకున్న ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. అదా, బిక్ అనే 2 కొత్త నాణేలను వెండి రాగి మిశ్రమ లోహంతో ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ తన స్వీయ చరిత్రను డాష్ అనే పేరుతో రాశాడు. ఫతూహత్ ఈ ఫిరోజ్ షాహీ. ఫిరోజ్ షా తుగ్లక్ ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1388. చిట్ట చివరి తుగ్లక్ దౌలత్ ఖాన్ ను అంతమొందించి ఢిల్లీలో క్రీస్తు శకం 1414లో సయ్యద్ వంశాధికారాన్ని స్థాపించిన వాడు ఖిజీర్ ఖాన్. సయ్యద్ వంశ స్థాపకుడు ఖిజీర్ ఖాన్. చిట్ట చివరి సయ్యద్ వంశపాలకుడైన అలావుద్దీన్ ఆలం షాను అంతమొందించి ఢిల్లీలో లోడి వంశాధికారాన్ని నెలకొల్పినవాడు బహాలుల్ లోడి. అంటే లాహోర్ సర్హింద్ల గవర్నర్ ఇతను. ఢిల్లీ సుల్తానుల్లో చివరి వారు లోడీలు. వీరు ఆఫ్ఘన్లు. సుమారు 75 ఏళ్ల పాటు ఢిల్లీ కేంద్రంగా పరిపాలించిన 3 లోడీ సుల్తానులు బహాలుల్ లోడి క్రీస్తు శకం 1451-1489, సికిందర్ లోడి క్రీస్తు శకం 1489-1517, ఇబ్రహీం లోడి క్రీస్తు శకం 1517-1526. బాబర్ను భారతదేశంపై దండెత్తి రావాల్సిందిగా ఆహ్వానించిన వారు పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్, ఇబ్రహీం లోడి మామ ఆలం ఖాన్. ఇబ్రహీం లోడి, బాబర్ మధ్య మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1526 ఏప్రిల్ 21. క్రీస్తు శకం 1206లో కుతుబుద్దీన్ ఐబక్తో ప్రారంభమైన ఢిల్లీ సుల్తానుల పాలన సుమారు 320 ఏళ్ల పాటు కొనసాగి క్రీస్తు శకం 1526లో ఎవరితో ముగిసింది? ఇబ్రహీం లోడి. ఢిల్లీ సుల్తానులు ఇస్లామిక్ సాంప్రదాయం డాష్ ప్రకారం రాజ్యాన్ని పరిపాలించారు. షరియత్ ప్రకారం. ఢిల్లీ సుల్తానుల మంత్రివర్గంలో గల 4 మంత్రులు వజీర్, దీవాన్ ఈ ఆరిజ్,
దబీర్-ఇ-మమాలిక్, దీవాన్-ఇ-రిసాలత్. ఇల్టుట్మిష్ తన సామ్రాజ్యాన్ని డాష్ అనే రాష్ట్రాలుగా విభజించాడు. ఇక్తాలు. ఇక్తాలు తిరిగి షిక్లను పరగణాలుగా వర్గీకరించారు. షిక్ అధిపతి షిక్దార్. పరగణా స్థాయిలో ముఖ్య ఉద్యోగులు అమీన్, మున్సిఫ్, కనుంగో, కోశాధికారి, కారుకూన్, గుమస్తాలు. ఢిల్లీ సుల్తానుల కాలంలో గ్రామాల్లో వివిధ బాధ్యతలు నిర్వహించిన వారు చౌదరీలు, పట్వారీలు, ముకద్దంలు, చౌకీదార్లు. ఇక్తా అంటే రాష్ట్రం అధిపతి, ఇక్తాదార్ లేదా నాజీం లేదా ముక్తి లేదా వాలి. ఢిల్లీ సుల్తానుల కాలంలో నీరు పుష్కలంగా ఉండి సారవంతమైన ప్రాంతాల్లో రైతులు 3 పంటలు పండించారు అని అన్న చరిత్రకారుడు ఎవరు? ఇబన్ బటూటా. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ముఖ్య వర్తక కేంద్రాలు ముల్తాన్, లాహోర్, దేవగిరి, ఢిల్లీ, సింధ్. జౌహర్ ఆచారం రాజపుత్రుల్లో గౌరవం పొందింది. జౌహర్ అనగా స్త్రీలు తమ భర్తలు యుద్ధంలో వీరమరణం పొంది స్వర్గానికి వెళతారని నమ్మి తాము అగ్నికీలల్లో దూకి పరదేశీయులకు దొరకకుండా సామూహిక ఆత్మహత్య చేసుకునే హిందూ రాజపుత్ర ఆచారం. కుతుబ్ మినార్ ఎత్తు 225 మీటర్లు. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదును నిర్మించినవాడు కుతుబుద్దీన్ ఐబక్. అలియా దర్వాజాను నిర్మించినవాడు అలావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా మసీదును నిర్మించినవాడు అలావుద్దీన్ ఖిల్జీ. సిరి పట్టణాన్ని కట్టించినవాడు అలావుద్దీన్ ఖిల్జీ. తుగ్లకాబాద్ ను కట్టించిన వాడు గియాజుద్దీన్ తుగ్లక్. దౌలతాబాద్ సమీపంలో జహన్పనా అనే కొత్త పట్టణాన్ని నిర్మించిన వాడు మహ్మద్ బిన్ తుగ్లక్. లాల్ గుంబద్ అనే భవనాన్ని కట్టించిన వాడు నసీముద్దీన్. ఢిల్లీలోని మోతీ మసీదును కట్టించిన వాడు ముబారక్ షా. ఇతను సికిందర్ లోడి వజీర్. కుతుబుద్దీన్ ఐబక్ డాష్ నుండి డాష్ వరకు ఢిల్లీని పాలించాడు. 1. 1266 నుండి 1287. 2. 1236 నుండి 1240. 3. 1206 నుండి 1210 వరకు. 4. 1210 నుండి 1236. జవాబు 3. 1206 నుండి 1210. అల్ బెరూని రచించిన గ్రంథం 1. షానామా, 2. ఫిరదౌసి, 3. తుగ్లక్ నామా, 4. కితాబ్ ఉల్ హింద్. జవాబు 4. కితాబ్ ఉల్ హింద్. 14వ శతాబ్దంలో భారత ఉపఖండం యొక్క సామాజిక మరియు సాంస్కృతిక జీవితం గురించి అత్యంత గొప్ప మరియు ఆసక్తికరమైన వివరాలను అందించే ప్రసిద్ధ పుస్తకం రిహ్లా రచయిత ఈ క్రింది వారిలో ఎవరు? 1. ఆల్ బెరూని, 2. హూ యాన్ చాంగ్, 3. మిన్హజ్ ఉద్దీన్ సిరాజ్, 4. ఇబన్ బటూటా. జవాబు 4. ఇబన్ బటూటా. భారతదేశం పైకి దండెత్తి వచ్చిన మొదటి ముస్లింలు లేదా మహమ్మదీయులు 1. సున్నీలు, 2. అరబ్బులు,
3 తురుష్కులు, 4 షియాలు. జవాబు 2 అరబ్బులు. అరబ్బుల సింధు దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1 క్రీస్తు శకం 647, 2 క్రీస్తు శకం 712, 3 క్రీస్తు శకం 721, 4 క్రీస్తు శకం 1206. జవాబు 2 క్రీస్తు శకం 712. అరబ్బుల సింధు దండయాత్రకు నాయకుడు 1 మహమ్మద్ బిన్ తుగ్లక్, 2 కుతుబుద్దీన్ ఐబక్, 3 గజనీ మహమ్మద్, 4 మహమ్మద్ బిన్ కాసిం. జవాబు 4 మహమ్మద్ బిన్ కాసిం. అరబ్బుల సింధు దండయాత్రల కాలం నాటి సింధు పాలకుడు 1 హజ్జాజ్, 2 వాజిద్, 3 దాహిర్, 4 మహమ్మద్ బిన్ కాసిం. జవాబు 3 దాహిర్. ఖలీఫా కానుకల నౌక దోపిడీకి గురైన సింధు ప్రాంతపు ఓడరేవు 1 లోతాల్, 2 దేవాల్, 3 అలూర్, 4 కనౌజ్. జవాబు 2 దేవాల్. అరబ్బుల సింధు దండయాత్రను సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయం అని అన్నవారు 1 సులేమాన్, 2 అల్ బెరూని, 3 స్టాన్లీ లేన్పూల్, 4 మార్షల్. జవాబు 3 స్టాన్లీ లేన్పూల్. భారతదేశంపైకి దండెత్తి వచ్చిన తొలి తురుష్క పాలకుడు 1 గజనీ మహమ్మద్, 2 గోరీ మహమ్మద్, 3 కుతుబుద్దీన్ ఐబక్, 4 మహమ్మద్ బిన్ కాసిం. జవాబు 1 గజనీ మహమ్మద్. భారతదేశంపై 17 సార్లు దండెత్తిన వారు 1 గోరీ మహమ్మద్, 2 గజనీ, 3 బాబర్, 4 చెంగిజ్ ఖాన్. జవాబు 2 గజనీ. గజనీ తన ఎన్నో దండయాత్రలో సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు? 1 మొదటి, 2 12వ, 3 16వ, 4 14వ. జవాబు 3 16వ. సోమనాథ దేవాలయం ఉన్న గుజరాత్ ప్రాంతం 1 కచ్, 2 కతియవాడ్, 3 సూరత్, 4 అనిహిల్వాడ్. జవాబు 2 కతియవాడ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలు అయితే చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. గజని తన తొలి దండయాత్రలో ఎవరిని ఓడించాడు? 1 జయచంద్రుడు, 2 జయపాలుడు, 3 ఆనందపాలుడు, 4 సోలంకి భీముడు. జవాబు 2 జయపాలుడు. గజనీతో మన దేశానికి వచ్చిన పారసీక చరిత్రకారుడు 1 ఫిరదౌసి, 2 సులేమాన్, 3 అల్ బెరూని, 4 ఉద్బీ. జవాబు 3 అల్ బెరూని. అల్ బెరూని రచించిన గ్రంథం 1 షానామా, 2 ఫిరదౌసి, 3 తుగ్లక్నామా, 4 కితాబ్ ఉల్ హింద్. జవాబు 4 కితాబ్ ఉల్ హింద్. భారతదేశంలోని మహమ్మదీయ ప్రధాన ఆధార గ్రంథం 1 షానామా, 2 కితాబ్ ఉల్ హింద్, 3 తుగ్లక్నామా, 4 ఏదీ కాదు. జవాబు 2 కితాబ్ ఉల్ హింద్. గజనీ మహమ్మద్ భారతదేశ దండయాత్ర లక్ష్యాల్లో లేనిది 1 భారతదేశ సిరి సంపదలను దోపిడీ చేయడం, 2 విగ్రహారాధనను నిర్మూలించడం, 3 ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం,
4 భారతదేశాన్ని ఆక్రమించడం. జవాబు 4 భారతదేశాన్ని ఆక్రమించడం. భారతదేశాన్ని ఆక్రమించాలనే లక్ష్యంతో దండెత్తి వచ్చిన తురుష్క పాలకుడు. 1 గజనీ, 2 గోరీ మహ్మద్, 3 మహ్మద్ బిన్ కాసిం, 4 కుతుబుద్దీన్ ఐబక్. జవాబు 2 గోరీ మహ్మద్. భారత్లో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాది వేసిన వారు. 1 గజనీ, 2 గోరీ మహ్మద్, 3 కుతుబుద్దీన్ ఐబక్, 4 మహ్మద్ బిన్ కాసిం. జవాబు 2 గోరీ మహ్మద్. గోరీ మహ్మద్తో తరైన్ యుద్ధాల్లో తలపడిన రాజపుత్ర రాజు. 1 జయచంద్రుడు, 2 జయపాలుడు, 3 పృథ్వీరాజ్ చౌహాన్, 4 ఎవరూ కాదు. జవాబు 3 పృథ్వీరాజ్ చౌహాన్. మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1 1191, 2 1192, 3 1193, 4 1194. జవాబు 1 1191. చందువార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1 1191, 2 1192, 3 1193, 4 1194. జవాబు 4 1194. చందువార్ యుద్ధంలో గోరీ మహ్మద్ చేతిలో మరణించిన కనౌజ్ పాలకుడు. 1 జయపాలుడు, 2 జయచంద్రుడు, 3 ఆనందపాలుడు, 4 పృథ్వీరాజ్ చౌహాన్. జవాబు 2 జయచంద్రుడు. భారతదేశంలో గోరీ మహ్మద్ ప్రతినిధిగా నియమితులైన వారు. 1 బక్తియార్ ఖిల్జీ, 2 కుతుబుద్దీన్ ఐబక్, 3 ఎల్డజ్, 4 ఎవరు కాదు. జవాబు 2 కుతుబుద్దీన్ ఐబక్. క్రింది వాటిలో సరికానిది. 1 భారతదేశంలో ఇస్లాం మతాన్ని ప్రారంభించిన వారు మహ్మద్ బిన్ కాసిం. 2 భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాది వేసిన వారు గజనీ మహ్మద్. 3 భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని విస్తరించిన వారు కుతుబుద్దీన్ ఐబక్. 4 భారతదేశం పైకి దండెత్తి వచ్చిన మొదటి ముస్లింలు అరబ్బులు. జవాబు 2 భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాది వేసిన వారు గజనీ మహ్మద్. భారతదేశంలో 1206లో ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు. 1 గజనీ, 2 గోరీ మహ్మద్, 3 కుతుబుద్దీన్ ఐబక్, 4 ఇల్టుట్మిష్. జవాబు 3 కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన ఇస్లాం రాజవంశాలు వరుసగా ఏ బానిసా, బి సయ్యద్, సి ఖిల్జీ, డి తుగ్లక్. 1 ఏబిసిడి, 2 ఏసిడిబి, 3 ఏబిడిసి, 4 డిబిఏసి. జవాబు 2 ఏసిడిబి. భారతదేశంలో బానిస వంశ స్థాపకుడు. 1 కుతుబుద్దీన్ ఐబక్, 2 బాల్బన్, 3 ఇల్టుట్మిష్, 4 రజియా సుల్తానా. జవాబు 1 కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశంలో ఖలీఫా ద్వారా గుర్తింపు పొందిన చక్రవర్తి. 1 ఐబక్, 2 బాల్బన్, 3 ఇల్టుట్మిష్, 4 రజియా సుల్తానా. జవాబు 3 ఇల్టుట్మిష్. బానిస వంశ పాలనా కాలం. 1 క్రీస్తు శకం 1206 1290, 2 క్రీస్తు శకం 1206 1285, 3 క్రీస్తు శకం 1192 1290, క్రీస్తు శకం 1206 1526. జవాబు 1 క్రీస్తు శకం 1206 1290. ఖిల్జీ వంశ స్థాపకుడు. 1 అలావుద్దీన్ ఖిల్జీ, 2 జలాలుద్దీన్ ఖిల్జీ,
3 ఫిరోజ్ షా ఖిల్జీ, 4 మహ్మద్ ఖిల్జీ. జవాబు 2 జలాలుద్దీన్ ఖిల్జీ. తుగ్లక్ వంశ స్థాపకుడు 1 మహ్మద్ బిన్ తుగ్లక్, 2 ప్రిన్స్ జునా ఖాన్, 3 గియాజుద్దీన్ తుగ్లక్, 4 మహ్మద్ తుగ్లక్. జవాబు 3 గియాజుద్దీన్ తుగ్లక్. సయ్యద్ వంశ స్థాపకుడు 1 ఖిజీర్ ఖాన్, 2 ఫిరోజ్ ఖాన్, 3 మహ్మద్ ఖాన్, 4 జమీల్ ఖాన్. జవాబు 1 ఖిజీర్ ఖాన్. లోడీ వంశ స్థాపకుడు 1 ఇబ్రాహీం లోడీ, 2 సికిందర్ లోడీ, 3 బాబర్, 4 బహలూల్ లోడీ. జవాబు 4 బహలూల్ లోడీ. కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలనా కాలం 1 క్రీస్తు శకం 1192 1206, 2 క్రీస్తు శకం 1206 1210, 3 క్రీస్తు శకం 1191 1210, 4 క్రీస్తు శకం 1206 1226. జవాబు 2 క్రీస్తు శకం 1206 1210. ఐబక్ పై తిరుగుబాటు చేసిన బెంగాల్ ప్రాంత పాలకుడు 1 అలీ మర్దాన్, 2 మహ్మద్ షరాన్, 3 1 2 4 ఉద్దీన్ షా. జవాబు 1 అలీ మర్దాన్. ఐబక్ పై తిరుగుబాటు చేసిన గజనీ రాజ్యాధినేత 1 గజనీ మహ్మద్, 2 సబుక్తజిన్, 3 అలప్తజిన్, 4 తాజ్ ఉద్దీన్ ఎల్డజ్. జవాబు 4 తాజ్ ఉద్దీన్ ఎల్డజ్. 1210లో ఐబక్ చౌగాన్ ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి పడి మరణించిన ప్రాంతం 1 లాహోర్, 2 ఢిల్లీ, 3 అజ్మీర్, 4 ఫరీదాబాద్. జవాబు 1 లాహోర్. లాక్ బక్ష్ గా పేరు పొందిన ఢిల్లీ సుల్తాన్ 1 ఇల్టుట్మిష్, 2 బాల్బన్, 3 మహ్మద్ బిన్ తుగ్లక్, 4 కుతుబుద్దీన్ ఐబక్. జవాబు 4 కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాలు 1 కుతుబ్ మినార్, 2 ఢిల్లీలోని కువత్ ఉల్ ఇస్లాం, 3 అజ్మీర్లోని అర్హదిన్ కాండోప్పా మసీదు, 4 పైవన్నీ. జవాబు 4 పైవన్నీ. ఇల్టుట్మిష్ ఏ తెగకు చెందినవాడు? 1 కురేషి, 2 ఇల్బారీ, 3 ఇస్లాం, 4 మంగోలియా. జవాబు 2 ఇల్బారీ. అలావుద్దీన్ ఖిల్జీ సంస్కరణల్లో సరైనవి: ఏ గుర్రాలకు ముద్రలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు, బి ధరలు నియంత్రించి సైనికులకు నిత్యావసరాలు అందుబాటులోకి తెచ్చాడు, సి మార్కెటింగ్ సంస్కరణల పర్యవేక్షణ కోసం మాలిక్ యాకూబ్ అనే అధికారిని నియమించాడు, డి ఖిల్జీ ప్రారంభించిన ధరలు నియంత్రించే శాఖ దీవాన్ ఈ రియాఫత్. 1 ఏబిసిడి, 2 ఏబిసి, 3 బిడి, 4 బిసిడి. జవాబు 1 ఏబిసిడి. అలావుద్దీన్ ఖిల్జీ సైనికులకు చెల్లించిన జీతం టంకాల్లో 1 234, 2 240, 3 200, 4 215. జవాబు 1 234. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను
మధ్యయుగ సమకాలీన చరిత్రలో ఒక అద్భుత ప్రయోగంగా వర్ణించిన వారు 1 డిఎస్ డే, 2 ఆర్ఎస్ శర్మ, 3 ఆర్ఎస్ త్రిపాఠి, 4 ఆర్డి బెనర్జీ. జవాబు 1 డిఎస్ డే. అలావుద్దీన్ ఖిల్జీ నిర్మాణాలు: 1 సిరికోట, 2 అలై దర్వాజా, 3 కుతుబ్ మినార్ గేట్ వే, 4 పైవన్నీ. జవాబు 4 పైవన్నీ. అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలోని ఖాజా మాలిక్ ఏ ప్రాంతానికి వైస్రాయిగా పనిచేశాడు? 1 దీపాల్పూర్, 2 బెంగాల్, 3 ఫరీదాబాద్, 4 తుగ్లకాబాద్. జవాబు 1 దీపాల్పూర్. తుగ్లకాబాద్ అనే పట్టణాన్ని నిర్మించిన వారు: 1 గియాజుద్దీన్ తుగ్లక్, 2 మహమ్మద్ బిన్ తుగ్లక్, 3 అలావుద్దీన్ తుగ్లక్, 4 గియాజుద్దీన్ బరౌని. జవాబు 2 మహమ్మద్ బిన్ తుగ్లక్. క్రీస్తు శకం 1323లో వరంగల్పై దాడి చేసిన గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు: 1 ప్రిన్స్ జునాఖాన్, 2 మాలిక్ కపూర్, 3 నస్రత్ ఖాన్, 4 జమాల్ ఖాన్. జవాబు 1 ప్రిన్స్ జునాఖాన్. వరంగల్కు ఢిల్లీ సుల్తానులు మార్చిన పేరు: 1 దౌలతాబాద్, 2 సుల్తాన్పూర్, 3 మాదాపూర్, 4 తుగ్లకాబాద్. జవాబు 2 సుల్తాన్పూర్. గియాజుద్దీన్ తుగ్లక్ ను మహమ్మద్ బిన్ తుగ్లక్ హత్య చేసి సింహాసనం అధిష్ఠించాడు అని అన్న సమకాలీన చరిత్రకారుడు: 1 ఇసామి, 2 పెరిస్టా, 3 బరౌని, 4 అబుల్ ఫజల్. జవాబు 1 ఇసామి. అత్యంత వివాదాస్పద చక్రవర్తిగా పేరుగాంచిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో ఉన్న చరిత్రకారులు: ఏ బరౌని, బి పెరిస్టా, సి ఇసామి, డి ఇబన్ బటూటా. 1 ఏబిసిడి, 2 ఏబిడి, 3 బిడి, 4 బిసిడి. జవాబు 1 ఏబిసిడి. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచన విధానాన్ని, సంస్కరణలను ప్రశంసించిన ఆధునిక చరిత్రకారులు: 1 లేన్పూల్, 2 హబీబుల్లా, 3 కెఏ నైజామి, 4 పై అందరు. జవాబు 4 పై అందరు. మహమ్మద్ బిన్ తుగ్లక్ సంస్కరణల్లో ముఖ్యమైనవి: ఏ రాయచూర్, అంతర్వేది, దోబ్ ప్రాంతాలలో రైతాంగంపై భూమి శిస్తు పెంచడం, బి రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చడం, సి టోకెన్ కరెన్సీ అంటే రాగి నాణ్యాలు ముద్రించడం, డి ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్ గా పేరు పొందడం. 1 ఏసిడి, 2 ఏబిడి, 3 ఏబిసిడి, 4 సిడి. జవాబు 3 ఏబిసిడి. కింది వాక్యాలను చదివి సమాధానం గుర్తించండి. ఏ మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యవసాయదారులను ప్రోత్సహించడానికి దీవాన్ ఈ కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. బి 60,000 చదరపు మైళ్ళ బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చాడు. 1 ఏ మాత్రమే సరైనది, 2 ఏబి సరికావు, 3 ఏబి సరైనవి, 4 బి సరైంది, ఏ సరికాదు. జవాబు 3 ఏబి సరైనవి. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని మార్పు చేసిన సంవత్సరం ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి: 1 1327, 2 1328,
3 1337, 4 1335. జవాబు 1 1327. 1351లో గుజరాత్లోని తట్టా వద్ద అనారోగ్యంతో మరణించిన ఢిల్లీ సుల్తాన్ 1 గియాజుద్దీన్ తుగ్లక్, 2 మహమ్మద్ బిన్ తుగ్లక్, 3 ఫిరోజ్ షా తుగ్లక్, 4 అలావుద్దీన్ ఖిల్జీ. జవాబు 2 మహమ్మద్ బిన్ తుగ్లక్. షరియత్ ప్రకారం రాజ్యపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్ 1 గియాజుద్దీన్ తుగ్లక్, 2 మహమ్మద్ బిన్ తుగ్లక్, 3 ఫిరోజ్ షా తుగ్లక్, 4 అలావుద్దీన్ ఖిల్జీ. జవాబు 3 ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ చేసిన నీటిపారుదల వసతులు: 1 యమునా నది నుంచి ఫిరోజాబాద్ కు కాలువ, 2 సట్లెజ్ నది నుంచి గాగర్ వరకు కాలువ, 3 మండవ నది నుంచి హిస్సార్ వరకు కాలువ, 4 పైవన్నీ. జవాబు 4 పైవన్నీ. ఫిరోజ్ షా తుగ్లక్ పేదల సంక్షేమం కోసం స్థాపించిన శాఖ: 1 దీవాన్ ఈ ఖైరాత్, 2 దార్ ఉల్ షిఫా, 3 దీవాన్ ఈ కోహి, 4 పైవన్నీ. జవాబు 1 దీవాన్ ఈ ఖైరాత్. ఫిరోజ్ షా తుగ్లక్ కు సంబంధించి సరైంది: ఏ దార్ ఉల్ షిఫా అనే వైద్యశాలను నిర్మించాడు, బి యాత్రికుల సౌకర్యార్థం 200 సరాయిలు నిర్మించాడు, సి బానిసల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు, డి ఒరిస్సాపై దాడి చేసి జ్వాలాముఖి ఆలయాన్ని దోచుకున్నాడు. 1 ఏబిసిడి, 2 ఏబిసి, 3 బిడి మాత్రమే, 4 బిసి మాత్రమే. జవాబు 1 ఏబిసిడి. ఫిరోజ్ షా తుగ్లక్ జారీ చేసిన వెండి రాగి మిశ్రమ లోహాలు: 1 అదా, 2 బిక్, 3 1 2, 4 ఫారా. జవాబు 3 1 2. చివరి తుగ్లక్ సుల్తాన్: 1 దౌలత్ ఖాన్, 2 ఫిరోజ్ షా, 3 ఖిజిర్ ఖాన్, 4 మహమ్మద్ బిన్ తుగ్లక్. జవాబు 1 దౌలత్ ఖాన్. సయ్యద్ వంశంలో చివరివాడు: 1 అలావుద్దీన్ ఆలం షా, 2 ఫిరోజ్ షా, 3 ముబారక్ షా, 4 ఫరీద్. జవాబు 1 అలావుద్దీన్ ఆలం షా. లోడీ వంశంలో చివరివాడు: 1 బహులుల్, 2 సికిందర్, 3 ఇబ్రహీం లోడీ, 4 ఫిరోజ్ షా. జవాబు 3 ఇబ్రహీం లోడీ. బాబర్ను భారతదేశంపై దాడి చేయమని ఆహ్వానించింది: 1 పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్, 2 ఇబ్రహీం లోడీ మామ ఆలం ఖాన్, 3 ఇబ్రహీం లోడీ, 4 1 2. జవాబు 4 1 2. ఢిల్లీ సుల్తానుల పతనానికి కారణాల్లో సరైనవి: ఏ సైన్యంలో క్రమశిక్షణ లేకపోవడం, బి తైమూర్ దండయాత్రలు, సి మహమ్మద్ బిన్ తుగ్లక్ విధానాలు, డి అధిక పన్నుల భారం. 1 ఏబిసిడి, 2 సిడి, 3 ఏసిడి, 4 బిసిడి. జవాబు 1 ఏబిసిడి. ఢిల్లీ సుల్తానులు రాష్ట్రాలను ఎలా విభజించారు? 1 ఇనాము, 2 ఇక్తా, 3 నాడు, 4 నాయంకర. జవాబు 2 ఇక్తా. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాజ్య విభాగాలు వరుసగా గుర్తించండి. ఏ రాజ్యం, బి ఇక్తా, సి షిక్, డి పరగణ, ఈ గ్రామం. 1 ఏబిసిడిఈ, 2 బిడిసిఏఈ, 3 సిడిబిఏఈ, 4 ఈసిఏబిడి.
జవాబు ఏబిసిడిఈ. ఢిల్లీ సుల్తానుల కాలంలో పరగణాల స్థాయిలో ఉన్న ఉద్యోగులు: 1 అమీను, 2 మున్సిఫ్ కనుంగో, 3 కారుఖూన్ కోశాధికారి, 4 పైవందరు. జవాబు 4 పైవారందరు. ఢిల్లీ సుల్తానుల కాలంలో నీరు పుష్కలంగా ఉండి సారవంతమైన ప్రాంతాల్లో రైతులు 3 పంటలు పండించారు అని అన్న చరిత్రకారుడు ఎవరు? 1 ఆల్ బెరూని, 2 అమీర్ ఖుస్రు, 3 ఇబన్ బటూటా, 4 ఇసామి. జవాబు 3 ఇబన్ బటూటా. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ముఖ్య వ్యాపార కేంద్రాలు: 1 ముల్తాన్, లాహోర్, 2 దేవగిరి, ఢిల్లీ, 3 సింధ్, 4 పైవన్నీ. జవాబు 4 పైవన్నీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి.